హాయ్ అండి. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం తిరుమలలో అనంతాల్వార్ అనే భక్తుడు వెంకటేశ్వర స్వామి పూజకి సంబంధించిన పువ్వుల కోసం చెరువును తవ్వడం ప్రారంభించాడు. ఆ చెరువును తవ్వేటప్పుడు నిండు చూలాలుగా ఉన్న అతని భార్య ఆ మట్టిని గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఇదంతా గమనిస్తూ ఉన్న వెంకటేశ్వరుడు వారికి సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న బాలుడి రూపంలో వస్తాడు. నేను కూడా మట్టిని తీసి దూరంగా వేస్తాను అంటాడు. దానికి అనంతాల్వార్ ఒప్పుకోడు. కానీ అతని భార్య అతనికి తెలియకుండా ఆ మట్టిని ఎత్తి ఆ బాలుడికి ఇస్తే అతను దూరంగా పడేసేవాడు. ఇదంతా గమనించిన అనంతాల్వార్ కోపంతో ఆ బాలుడిపైకి గుణపం విసురుతాడు. ఆ గుణపం బాలుడి గడ్డానికి గుచ్చుకొని రక్తం కారుతుంది. దానితో కొద్దిసేపటికి ఆ బాలుడు ఆనంద నిలయానికి వెళ్ళి మాయమైపోతాడు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రక్తం కారడం ప్రారంభమవుతుంది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న అనంతాల్వార్ క్షమించమని వేడుకుంటాడు. అప్పటి నుండి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి గడ్డం దగ్గర ఉపశమనం కోసం చందనం రాసి పచ్చకర్పూరం అద్దడం ఆనవాయితీగా వస్తుంది. ఆ శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.